ఎప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు. హాయ్ మిత్రులరా, బౌద్ధం కోసం నా అన్వేషణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కర్నూలు జిల్లాలోని జ్వాలాపురం, ఈ యొక్క జ్వాలాపురము చారిత్రకమైన ప్లేస్. ఈ ప్లేసు ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచము మునిగి మళ్ళీ తేలిందా, ప్రపంచము అంతరించిపోయి మళ్ళీ కొత్త ప్రపంచము సృష్టించబడ్డదా అని చెప్పడానికి జ్వాలాపురం ఒక ఎగ్జాంపుల్ అని చెప్పాలి. దాదాపు 70,000 సంవత్సరాల క్రితం జరిగిన ఒక పెద్ద విస్ఫోటనం ప్రపంచ నాశనాన్ని కోరుకుంది. అయితే చాలామంది, మొత్తం మానవ జీవాలు అన్నీ అంతరించిపోయి కేవలం వేలల్లో మాత్రమే నిలబడ్డారని చెప్పి చరిత్ర చెప్తుంది. అయితే అది కూడా కర్నూలు జిల్లాలో జ్వాలాపురానికి అంత ప్రత్యేకత ఉందా? దాదాపు కేవలం ఒక 3,000 నుంచి 5,000 మంది జనాభా మాత్రమే మిగిలారు ఈ ప్రపంచం మీద అనేది ఒక చారిత్రకమైన విషయం. అది ఈ విషయాన్ని తెలియజేయడానికే నేను బయలుదేరుతున్నాను. చూద్దాం, అక్కడికి వెళ్ళిన తర్వాత దాని చారిత్రక విషయాలు మీకు మళ్ళీ వివరిస్తాను. థ్యాంక్ యూ. నమో బుద్ధాయ.
హాయ్ మిత్రులారా, నమో బుద్ధాయ్. ఈరోజు మనం ఒక విలువైన కంటెంట్ కోసం ఇక్కడికి వచ్చాము. ఇది జ్వాలాపురం అంటారు. ఈ జ్వాలాపురం గ్రామంలో ఉన్నాం మనము. అయితే ఈ జ్వాలాపురం యొక్క కంటెంట్ అనేది మీకు వివరిస్తాను. ఇక్కడ జ్వాలాపురం అనేది మా కర్నూలు జిల్లాలో జుర్రేరు నది వెంబడి ఉన్న ఒక పురావస్తు ప్రదేశం. ఇక్కడ 5 సంవత్సరాల పాటు జరిగిన తవ్వకాలలో భారతీయ, బ్రిటిష్ మరియు ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్తలు శిలాజాలైన భారతదేశపు తొలి మానవుల గురించి అమూల్యమైన ఆధారాలు వెలికితీశారు. దాదాపు 74,000 సంవత్సరాల క్రితం ఇండోనేషియాలో ఆధునిక సుమత్రా ద్వీపంలోని మౌంట్ టోబా వద్ద ఒక పెద్ద అగ్నిపర్వతం విస్ఫోటనం జరిగింది. ఇది ఆ ప్రాంతం అంతటా వినాశకరమైన ప్రభావాన్ని చూపింది. దాదాపు 20 లక్షల సంవత్సరాల దాదాపు 20 లక్షల సంవత్సరాలలో భూమిపై సంభవించిన అతిపెద్ద అగ్నిపర్వత విస్ఫోటనంలో ఇది ఒకటి. 2 లక్షల కాలంలో చాలా విస్ఫోటనాలు జరిగాయి. అందులో అతిపెద్ద విస్ఫోటనంలో ఇది ఒకటి. ఈ విస్ఫోటనం ఎంత పెద్దదంటే అగ్నిపర్వతం దాదాపు 10 సంవత్సరాల పాటు లావాను వెదజల్లుతూనే ఉండేది. అగ్నిపర్వతం చల్లబడడానికి దాదాపు 10,000 సంవత్సరాలు పట్టింది. ఈ అగ్నిపర్వత విస్ఫోటనం వలన భూగోళం పైన దాదాపు మొత్తం మానవాళి నాశనం కాబడింది. మిత్రులారా, వింటున్నారా? 70,000 సంవత్సరాల క్రితం ఒక పెద్ద విస్ఫోటనం ఎక్కడ ఇండోనేషియాలో విస్ఫోటనం జరిగితే ఈ యొక్క విస్ఫోటనం వల్ల దాదాపు మానవాళి మొత్తం నాశనం కాబడిందని చెప్పేసి చరిత్ర చెప్తుంది. ఈ విస్ఫోటనం వలన సుమారుగా 3,000 నుండి 5,000 మంది జనాభా మాత్రమే ఈ భూమిపైన మిగిలారని తెలుస్తుంది. అలా మిగిలిన కొద్ది మందిని జ్వాలాపురంలో లభించిన పురాతన ఆధారాలతో గుర్తించారు. చూసారా, ఎక్కడ ఇండోనేషియా, ఎక్కడ జ్వాలాపురం. అంత పెద్ద విస్ఫోటనం జరిగితే ఎవరు భూమి మీద మిగలకపోగా ఇక్కడ జ్వాలాపురం, ఇప్పుడు మనం నిల్చున్న ప్రాంతంలో ఇదంతా పురావస్తు శాఖ వాళ్ళు తవ్వకాలు జరుపుతూనే ఉన్నారు. ఇంకా ఇదంతా వైట్ అంతా ఏంటిది అనుకుంటున్నారు? ఇదంతా బూడిదే. ఆ కాలంలో లావా వెలదలిన తర్వాత మిగిలిన బూడిద ఇక్కడ తవ్వకాల్లో తీస్తున్నారు బయటికి. ఇక్కడ అలా మిగిలిన కొద్ది మంది జ్వాలాపురం లభించిన పురాతన ఆధారాలతో గుర్తించారు. అంటే భూమిపైన ఇప్పుడున్న మనుష్య జాతి మూలాల్లో ఒకటి మన కర్నూలు జిల్లాలో కూడా ఉందని చెప్పి చరిత్ర చెప్తుంది. ఈ భూగోళం ఏర్పడినప్పటి నుంచి జరిగిన అన్ని విపత్తులు మరియు మానవ మనుగడకు సంబంధించిన అన్ని వివరాలు, వాటి కార్బన్ డేటాలు సహా మనకు లభ్యమవుతున్నాయి. మరి అలాంటప్పుడు ఇక్కడ మనం ప్రశ్నించాల్సింది ఏమిటంటే, అలాంటప్పుడు లక్షల సంవత్సరాల చరిత్ర తమదని చెప్పుకుంటున్న వైదికుల చారిత్రక ఆనవాళ్ళు ఎందుకు లభించడం లేదు? మిత్రులారా, చరిత్రలో వైదిక యుగాలు, వేద కాలాలు మరియు అభూత కాలమైన వైదిక దేవీ దేవతలు లేరని చెప్పడానికి, వారి వాదనలు ఖండించడానికి మరియు భారత ప్రపంచ పురావస్తు శాఖ నిర్ధారించిన భౌగోళిక చారిత్రక ఆధారాలతో మీ ముందుకి బౌద్ధం కోసం నా అన్వేషణతో మీ దగ్గరకు వస్తున్న మిత్రులారా, చూశారు కదా. ప్రపంచ మానవాళి మొత్తం నాశనం అయిపోతే కేవలం ఒక 3 నుంచి 5,000 మంది ఇక్కడ ఈ జ్వాలాపురంలో జీవించారని, ఇక్కడ దొరుకుతున్న ఒక ఎముకలు కావచ్చు, ఇక్కడ దొరుకుతున్న శకలాలు, ఇక్కడ దొరుకుతున్న మానవ ఆనవాళ్ళు ఇవన్నీ పురావస్తు శాఖ బయటకు తీస్తుంది. అంటే ఈ శిలాజలాలు ఈ యొక్క దీన్ని ఏమంటారు, ఈ యొక్క బోన్స్ కావచ్చు. ఇది బోన్ ఏదో పక్కటెముకనో బోన్ మాదిరే కనపడుతుంది. ఇది ఒక స్టోన్గా తయారైంది. ఇది అంటే 70,000 సంవత్సరాల క్రితము శిలాజలంలో కప్పబడిపోయి ఇది ఒక రాతిగా తయారైంది. అంటే మానవ జాతి అంతరించిపోయి కొద్ది మంది మాత్రమే ప్రపంచంలో మనుగడ. అందుకోసమే ఇట్లాంటి ఆర్కలాజికల్ సైటు ఎంత సిగ్గు శరం లేకుండా
పురాణ పుక్కిటి పురాణాలు జరగలేకుండా కూడా జరిగినాయని చెప్పి వాటి తవ్వకాలు వాటి కోసం కోట్లాది కోట్ల ఖర్చు పెట్టుకొని ప్రపంచాన్ని మన దేశాన్ని ఇంకా అంధకారంలోకి తీసుకుపోయే బదులు ఇది ఒక జ్వాలాపురం సైటు ప్రపంచ ఆర్కలాజికల్ అంటే ప్రపంచ పురావస్తుకు సంబంధించిన మాన్యుమెంటు ఏమా లేదా డల్ అవుతుంది అంతే కనపడుతుంది. అంటే ఒక ప్రపంచమే గుర్తించిన సైటు. అంటే మన భారతదేశంలో ఎంత దుర్మార్గం అంటే ఈ సైటు బయటపడితే మా చరిత్ర బయటపడుతుంది, మేము అన్ని అబద్ధాలు చెప్పినవన్నీ బయటపడతాయి. మరి ఎలా అంటే ఒక మానవాళి మనుగడకు సంబంధించిన ఒక జీవశాస్త్రం గురించి మనకు బయటపడుతుంది. అంటే ప్రపంచానికి సంబంధించిన ఒక మాన్యుమెంట్. ఇలాంటి మాన్యుమెంట్ను మనం గుర్తించకుండా కేవలము దీన్ని ఏదో ఒక పురావస్తు శాఖ సైట్ మాదిరిగా పెట్టేస్తే ఎంత దుర్మార్గం అంటే ఇదే ప్రపంచానికి పురావస్తు శాఖకు యునెస్కోకి మనం అందిస్తే సమాచారము ఈ ప్రపంచ వాళ్ళు అంటే మా మానవ మూలాలు అంటే మా యొక్క జీవ మూలం ఇక్కడే ఉంది జ్వాలాపురంలో, అది కూడా భారత గడ్డపైన ఉంది అని చెప్పేసి ఎంతో మంది దేశ విదేశీయులకు రావడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇదేమో 5,000 10,000 సంవత్సరాలది కాదు, దాదాపు 70,000 సంవత్సరాల క్రితం 75,000 సంవత్సరాల క్రితం జరిగిన విస్ఫోటనంలో ప్రపంచమంతా బూడిదమయమైపోతే 10,000 సంవత్సరాలు ఒక విస్ఫోటనం చెంది లావా చల్లారం లేదంటే భూమి మొత్తం మాడి మసి అయిపోయింది. ఎందుకంటే అది నిప్పు అంటుకుంటూనే పోతుంది. మనం చూసాం కదా అమెరికాలో జస్ట్ ఒక చోట అంటుకుంటే దాన్ని ఆర్పడానికి ఎంత మనం చూస్తున్నాం, కాలిఫోర్నియా మొత్తం కాలిపోయింది. అలాంటిది ఒక లావా 10,000 సంవత్సరాలు ఆరకుండా ఉందంటే ఏంటి పరిస్థితి? అలాగే దాని నుంచి వచ్చే స్నో, ఫోగ్ ఇవన్నీ మానవాళిని చంపేశాయి. అయితే కేవలం ఇక్కడ ఈ జ్వాలాపురంలో ఒక 3 నుంచి 5,000 మంది ఇక్కడ జీవించినట్టు ఆధారాలు బయటపడితే అంటే మళ్ళీ మన భూమండలానికి మళ్ళీ ఇక్కడ నుంచే జీవ పరిణామం ఇక్కడే నుంచే పునర్జన్మ మొదలైందా? మరి ఇలాంటి అంటే ప్రపంచానికి మనం ఇక్కడి నుంచే మళ్ళీ జీవనం కొనసాగిందా? మరి ఇక్కడ నుంచి ఉన్న ఈ 3,000-5,000 మంది ఎక్కడ బయలుదేరారు? వీళ్ళందరూ ఎక్కడ అమెరికా వేరే దేశాలకంతా ఎలా వెళ్ళారు? ఇక్కడ ఉన్న జీన్స్ ఎలా ముందుకెళ్ళాయి అనేది కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితుంది. ఇలాంటి మాన్యుమెంట్లని ఈ యొక్క మత విశ్వాసంతో, మన్వాదంతో, మూల విశ్వాసంతో ఇలాంటి చాలా చారిత్రకమైన ప్లేసులని దాచిపెట్టకుండా పురావస్తు శాఖ వాళ్ళు కూడా దీన్ని ప్రపంచానికి తెలియజేసి ఇది ప్రపంచ పర్యాటక కేంద్రంగా చేయాలని చెప్పేసి నా మనవి. బహుజన 9 న్యూస్ హిస్టరీతో మీ బండపల్లి శివారెడ్డి. నమో బుద్ధాయ్. బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు.